జీవితంలో చాలామంది విఫలం అవ్వడానికి కారణం అవకాశాలు లేకపోవడం కాదు. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం. అదే జీవితంలో మళ్ళీ మళ్ళీ సేమ్ మిస్టేక్, సేమ్ రిజల్ట్ వస్తుందా? అయితే నువ్వు నీ స్కిల్‌లో కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ లోపం వల్ల అలా జరుగుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీకు చేయాలని అనిపించకపోయినా చేయాల్సిన పనిని చేయగల సామర్థ్యం ఉండడమే సెల్ఫ్ డిసిప్లిన్. వాట్ ఇఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ యూ? మీలో సెల్ఫ్ డిసిప్లిన్ లోపం ఉంది. రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ వన్ ప్రోక్రాస్టినేషన్, అంటే పనులను వాయిదా వేయడం. సెకండ్ డిస్ట్రాక్ట్ ఈజీలీ, అంటే చిన్న చిన్న దృష్టి మళ్లింపులకే లొంగిపోతారు. థర్డ్ వన్ యూ పర్ఫార్మ్ వెల్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్, అంటే ఏదో ఒక రోజు, అంటే మోటివేషన్ ఉన్న రోజుల్లో మాత్రమే పని చేస్తారు. గుడ్ హ్యాబిట్స్ వోంట్ సర్వైవ్ విత్ యూ, అంటే మంచి అలవాట్లు మీతో కొనసాగవు. అండ్ లాస్ట్ వన్ ఇంపల్సివ్, మీ లక్ష్యాలకు స్థిరంగా కట్టుబడి ఉండలేరు మీరు. ఇలాంటి లోపాలు కనబడితే ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మీలో లేదు అని చెప్పొచ్చు. సో అలాంటి దానికి వేటితోని మనం అవి చేంజ్ చేయగలం అవి చూద్దాం. పాజిటివ్స్ కొన్ని. స్మాల్ విక్టరీ ఎవ్రీ డే, చిన్న చిన్న విజయాల వైపు చూడండి ప్రతిరోజు. మీ గోల్కి పయనించే చిన్న చిన్న విజయాల వైపు చూడండి. ఎమోషన్స్ కంటే రెస్పాన్సిబిలిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, కష్టంగా ఉన్న సరైన పనిని చేయడం, సమయం విలువ తెలుసుకొని దాన్ని పాటించడం, ఇలాంటివి చేస్తే సెల్ఫ్ డిసిప్లిన్ మీలో కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 4 పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. సో ఐ కంక్లూడ్ దట్ విజయం ఒక రోజులో రాదు, అందరికి తెలిసిన విషయమే. ప్రతిరోజు తీసుకునే చిన్న క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ఫలితమే విజయం అనేది మనం గుర్తించాలి. ప్రతిరోజు తీసుకునే చిన్న క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ఫలితమే విజయం. సో మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ మోటివేషన్ కానే కాదు, మీరు ప్రతిరోజు పాటించే సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే. మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని నిజం చేసేది ఒక్కటే, అదే సెల్ఫ్ డిసిప్లిన్. సో సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దాట్స్ ఇట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ for same type of content, please subscribe my channel Naveen Opinion. Yours signing off, yours Naveen Chandra Wankala. Peace.